హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? మరి నా వీడియోస్కి సపోర్ట్ ఇస్తూ నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మరి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. మరి ఈరోజు మనం చెప్పుకునే మంచి మాట ప్రణాళిక అంటారండి. మరి మనం ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి చేరాలి అంటే మన నిర్దిష్టమైన లక్ష్యాలు మనం మరి చేరుకోవాలి అంటే మనకు వారధి లాంటిది ప్రణాళిక. మరి దీని ప్లాన్ అంటారు. ప్లాన్ లేకుండా ఏ పని చేసినా ఎంత మాత్రము సక్సెస్ అవ్వలేమండి, ఏదైనా కూడా. మరి ప్లాన్ ఉన్నప్పుడు మాత్రం మనకు సమయం అనేది ఆదా అవుతుంది. మరి చక్కగా త్వరగా విజయాన్ని మనం సొంతం చేసుకోగలుగుతాం. ముఖ్యంగా మరి రేపు డే అంతా హ్యాపీగా ఉండాలంటే ముందు రోజే రేపు ఏమేం చేయాలి, ఎప్పుడు లేవాలి, ఏం చేయాలి, మరి ఎవరెవరిని కలాలి, డ్యూటీ అయితే డ్యూటీ, వ్యాపారం అయితే వ్యాపారం, అక్కడ మనకు చేయవలసిన పనులు ఏంటి అన్నీ కూడా మనం ఒక ప్లాను రాసుకోవాలండి. అవి అంతా కూడా నైట్ పడుకునే వరకు కూడా అన్ని ప్లాన్ ప్రకారం వెళ్ళినప్పుడు డే అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. అంతే కదండి. ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలంటే డబ్బు ఉంటే సరిపోదండి. దానికి మనం ఉన్న ప్లేస్లో ఏ బిజినెస్ పెడితే సక్సెస్ అవుతాము, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, మరి దాన్ని ఎలా ప్రారంభించాలి, ఏ దినాన్ని స్టార్ట్ చేయాలి, మరి దానికి ఎంతమంది మనం పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళినప్పుడు చిన్న వ్యాపారం అయినా కూడా తక్కువ కాలంలోనే త్వరగా మరి మంచి అభివృద్ధిని మనం చూడగలుగుతామండి. అంతేకాదు జాబ్ చేయడానికి కూడా మనం ఎట్లా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళినప్పుడు మరి మంచి రిజల్ట్ అనేది మనకు కలుగుతుంది. అలాగే పిల్లలకు కూడా చూడండి, అకాడమిక్ ఇయర్ మరి ఫస్ట్లో మరి రెడీనెస్ ఉంటుంది. తర్వాత చక్కగా ఎగ్జామ్స్ ఫార్మేటివ్ సమ్మేటివ్ అనే ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత క్లాస్ వాళ్ళు నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ అవడానికి వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. ఇయర్ అంతా కూడా ఇప్పుడే ఎగ్జామ్స్ అప్పుడు రాస్తూ వాళ్ళు చక్కగా లెసన్ చదువుకుంటా వెళ్ళినప్పుడు ఇయర్ ప్లాన్ అంతా కూడా వాళ్ళు ఫాలో అవునప్పుడు చక్కగా టీచర్స్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, మంచిగా రీచ్ అవుతారు. కాబట్టి ఏంటంటే ఒక జర్నీ చేయాలనుకున్నాను అండి. మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఎన్ని డేస్ అక్కడ ఉండాలనుకుంటున్నాము, దానికి ఎన్ని జతల బట్టలు పట్టుకోవాలి, ఎలా జర్నీ చేయాలి, మరి ఎలా అంత ప్లాన్ అండి. ఎక్కడెక్కడికి వెళ్ళాలి అవంతా ప్లాన్ ప్రకారం వెళ్ళినప్పుడు చక్కటి మంచి ప్రయాణం చేయడానికి వీలవుతుంది. అలసట, నీరసం ఇవే ఉండవు. మనశ్శాంతిగా చక్కగా వెళ్ళచ్చు. చక్కగా అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని రావచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఏది చేసినా కూడా ఒక ప్లాన్ ఏది లేకుండా చేస్తే ఏ పని జరగదండి. చక్కటి ప్లాన్ ముందే మనం ప్రిపేర్ చేసుకుని ఆ ప్లాన్ మనం ఫాలో అయితే చాలండి. ఖచ్చితంగా మనం అనుకున్న దానికంటే ముందే మరి లక్ష్యాలు మనం రీచ్ అవ్వచ్చు. కాబట్టి మనకు విజయం కలుగుతుంది. మరి దాన్ని బట్టి మనకి సొసైటీలో ఒక హోదా, గౌరవం అనేవి మనకు కలుగుతాయి. మనం అనేక మందికి మాదిరికరంగా ఉండగలుగుతాం. అందరూ అనుకుంటా నేను వ్యాపారం అదే పెట్టాను, ఎందుకు ముందుకు వెళ్ళకపోతానని. కారణం ఏంటంటే ఏది చేసినా అండి ప్రణాళిక అనేది తప్పనిసరి. మన జీవితం ముందుకెళ్ళాలన్నా, ఒక డే చక్కగా గడవాలన్నా, ఒక వ్యాపారం మరి స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా కూడా ప్రణాళిక అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ మంచి మాట మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మరి మీ అందరికీ కూడా రిలేటివ్స్కి తప్పక షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియపరచండి. మరి నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదా ఫ్రెండ్స్. రేపు మరో మంచి పడితే రేపు మరలా మనం కలుద్దామండి. అందరికీ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.